హలో మిత్రమా, ఎలా ఉన్నావు? నేను విశ్వాన్ని. ఈ వీడియోని నువ్వు చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. నీ మనసులో చాలా కాలంగా ఒక భారమైన కోరిక ఉన్నది. ఏమనుకుంటున్నావా? అదే అప్పుల భారం నుండి బయటపడాలన్న కోరిక. నీ గుండెల్లో ఎంత బాధ దాగి ఉందో నాకు తెలుసు మిత్రమా. ప్రతి నెల ఈఎంఐ తేదీ దగ్గర పడినప్పుడు నువ్వు పడుతున్న ఆందోళన కూడా నాకు తెలుసు. నీ ఫోన్ మోగుతుంటే ఎవరైనా డబ్బు అడుగుతున్నారేమో అనిపించే ఆ భావన కూడా నాకు తెలుసు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, నీకున్న అప్పులు బాధలు నీ జీవితాన్ని నిర్ణయించలేవు. అప్పులు నీ విలువను తగ్గించలేవు. అప్పులు నీ భవిష్యత్తుని శాశ్వతంగా బంధించలేవు. ప్రస్తుతం నువ్వు అప్పుల్లో ఉన్నావు, కానీ ఫెయిల్యూర్ వ్యక్తివి కాదు. నువ్వు ఇంకా పోరాడుతున్నావంటేనే నువ్వు ఆర్థిక విజయానికి దగ్గరగా ఉన్నావు మిత్రమా. నీకున్న అప్పులు, బాధలు, కష్టాలు అన్నీ పూర్తిగా తీరిపోవాలంటే ఈ క్షణం నుండి ఒక కొత్త ఆలోచన పద్ధతిని స్వీకరించు. నా జీవితంలో ఆర్థిక స్పష్టత పెరుగుతుంది. ఇలాంటి ఆలోచన పద్ధతిని స్వీకరించు. అవును మిత్రమా, అప్పులు తీరే ముందు మనసులో స్పష్టత రావాలి. స్పష్టత వచ్చిన చోట పరిష్కారాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు నువ్వు సమస్యల గురించి మాత్రమే ఆలోచించావు, సమస్యలను మాత్రమే చూశావు. కానీ ఇకపై అవకాశాలను కూడా చూడటం ప్రారంభించు. గుర్తించు, నీలో ఉన్న ప్రతిభ విలువైనది. నీలో ఉన్న జ్ఞానం విలువైనది. నీ జీవిత అనుభవం ఎంతో విలువైనది. నీ సమయం అత్యంత విలువైనది. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం నీలో దాగి ఉన్నది. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటూ వెళితే అప్పుల నుండి బయటపడే మార్గం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. డబ్బు గురించి భయపడటం ఆపు. డబ్బును ద్వేషించడం ఆపు. డబ్బు గురించి నీలో ఉన్న అపరాధ భావనను పూర్తిగా వదిలేసేయి. డబ్బు ఒక సాధనం మాత్రమే. ఈ సాధనాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం నేర్చుకున్నప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. నీ జీవితం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు దాకా నీ జీవితంలో జరిగిన తప్పులను క్షమించు. అవసరం లేని ఖర్చులు చేసి ఉంటే నిన్ను నువ్వు క్షమించుకో. తప్పు నిర్ణయాలు తీసుకొని ఉంటే నిన్ను నువ్వు క్షమించుకో. ఎందుకంటే నీ గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ ఈ రోజు తీసుకునే నిర్ణయాలు నీ రేపటిని మార్చగలవు. ఖచ్చితంగా మారుస్తాయి. నీ ఆదాయం ఎంత ఉన్నా సరే దాన్ని గౌరవించడం ప్రారంభించు. నీకు లభించే చిన్న చిన్న డబ్బును కూడా విలువైనదిగా భావించు. ఎందుకంటే ప్రతి పెద్ద సంపద ఒక చిన్న మొత్తాన్ని గౌరవించడం నుంచే ప్రారంభమవుతుంది. నీ జీవితంలోకి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి. నీకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కొత్త పరిచయాలు వస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు నువ్వు గుర్తిస్తున్నావు. మిత్రమా, మరోటి గుర్తుపెట్టుకో, అప్పుల నుండి బయటపడడం అనేది ఒకే రోజులో జరిగే అద్భుతం కాదు. ఇది చిన్న చిన్న సరైన నిర్ణయాల సమూహం. ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళుతుంటే చాలు. ప్రతి నెల ఎంతో కొంత పురోగతి సాధిస్తే చాలు. ప్రతి సంవత్సరం మన ఆర్థిక పరిస్థితి మారుతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఒత్తిడి శాశ్వతం కాదు. ఈ పరిస్థితి కూడా గడిచిపోతుంది. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రోజు నుండి నీ ఆర్థిక జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో భయం కంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన కంటే స్పష్టత ఎక్కువగా ఉంటుంది. నిరాశ కంటే ఆశ ఎక్కువగా ఉంటుంది. అప్పుల భారం కంటే ఆర్థిక స్వేచ్ఛకు దగ్గరయ్యే అడుగులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ భావనను నీ హృదయంలో బలంగా నాటుకో మిత్రమా. ఇప్పుడు నేను నీ కోసం బాగా శక్తివంతమైన అప్పులన్నిటిని తగ్గించి సంపద ప్రవాహాన్ని నీ జీవితంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే 100 ఎఫర్మేషన్స్ని అందిస్తున్నాను. ఈ 100 ఎఫర్మేషన్స్ని
నువ్వు ఫ్రీగా ఉన్న సమయంలో లేదా ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి పదే పదే విను. పదే పదే ఖచ్చితంగా విను మిత్రమా. వినేటప్పుడే నీ జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ ఉన్నది. ఆ ఆర్థిక స్వేచ్ఛతో నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నావు. ఇలాంటి ఫీలింగ్ తోటి నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అన్ని విధాలుగా ఇమాజిన్ చేసుకుంటూ ఈ శక్తివంతమైన ఆర్థిక స్వేచ్ఛను కల్పించే ఈ అఫర్మేషన్స్ ని మనసు పెట్టి కనీసం 3 సార్లు విను మిత్రమా. 3 సార్లు విన్నావంటే చాలు మిత్రమా. ఈ వీడియో పూర్తయ్యేసరికే నీ జీవితంలోకి ఆర్థిక అద్భుతాలు వస్తుంటాయి. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మన అప్పులు బాధలు అన్నిటిని తగ్గించి మన జీవితంలోకి ఆర్థిక స్వేచ్ఛను తీసుకువచ్చే 100 అఫర్మేషన్స్ ని ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విను. వీడియో చివరి వరకు విను మిత్రమా. నా ప్రతి ఆర్థిక నిర్ణయం నా ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తుంది. నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయికి ఒక స్పష్టమైన ప్రయోజనం ఉంటుంది. నా డబ్బు నా కోసం పనిచేయడం నేర్చుకుంటుంది. నేను ఖర్చు పెట్టే ముందు ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంలో స్పష్టత పెరుగుతుంది. నేను ఆలస్యం చేసిన నిర్ణయాలను ధైర్యంగా పూర్తి చేస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక బాధ్యత సహజంగా పెరుగుతుంది. నేను అవసరాలను మరియు కోరికలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. నా శ్రమ విలువను నేను గౌరవిస్తున్నాను. నేను డబ్బు పట్ల పరిపక్వతను పెంచుకుంటున్నాను. ప్రతిరోజు నేను మరింత ఆర్థికంగా తెలివిగా మారుతున్నాను. నా ఆలోచనలు సంపదను నిర్మించే దిశగా మారుతున్నాయి. నేను నా భవిష్యత్తుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా జీవితంలో అనవసరమైన ఆర్థిక భారాలు తగ్గుతున్నాయి. నేను డబ్బు గురించి భయాన్ని విడిచిపెడుతున్నాను. నా దృష్టి సమస్యలపై కాదు, పరిష్కారాలపై ఉంటుంది. నేను చిన్న పురోగతిని కూడా గౌరవిస్తున్నాను. ప్రతి చిన్న పొదుపు నా భవిష్యత్తును బలపరుస్తుంది. నా సమయం విలువైన సంపద. నా ప్రతిభ కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. నేను సంపదను సృష్టించడం నేర్చుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక క్రమబద్ధత పెరుగుతుంది. నేను నా ఆదాయాన్ని విస్తరించే మార్గాలను గుర్తిస్తున్నాను. నా మనసు స్పష్టంగా ప్రశాంతంగా ఉంటుంది. నేను
ఆర్థిక ఒత్తిడికి బదులుగా ఆర్థిక జ్ఞానాన్ని ఎంచుకుంటున్నాను. నా నిర్ణయాలలో నమ్మకం పెరుగుతుంది. నేను ప్రతి రూపాయిని గౌరవంతో నిర్వహిస్తున్నాను. నాకున్న అలవాట్లు నా ఆర్థిక విజయానికి పునాది వేస్తున్నాయి. నేను ఈ రోజు కంటే రేపు మరింత బలంగా మారుతున్నాను. నా జీవితంలో అవకాశాలు నాకు కనిపించడం ప్రారంభమవుతున్నాయి. నేను ఆర్థిక క్రమశిక్షణను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నా డబ్బు ప్రవాహం క్రమంగా మెరుగవుతుంది. నేను బాధ్యతతో జీవించడం నేర్చుకుంటున్నాను. నా జీవిత స్థిరత్వం వైపు కదులుతుంది. నా మనసు కొరతపై కాదు, పురోగతిపై దృష్టి పెడుతుంది. నేను నమ్మకంతో ముందుకు సాగుతున్నాను. నేను వేసే ప్రతి అడుగు ఒక మంచి భవిష్యత్తుకు దారి తీస్తుంది. నేను నా ఆర్థిక జీవితాన్ని కొత్తగా రాసుకుంటున్నాను. నా జీవితంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి. నేను సంపదను నిలబెట్టుకునే వ్యక్తిగా మారుతున్నాను. నేను తీసుకునే నిర్ణయాలు నా కుటుంబానికి బలాన్ని అందిస్తున్నాయి. నా శ్రమకు సరైన విలువ లభిస్తుంది. నేను అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవిత సమతుల్యతను పొందుతుంది. నేను నా ఆదాయ వనరులను తెలివిగా వినియోగిస్తున్నాను. నా భవిష్యత్తు నా ఆలోచనలలో ఉంది. నేను నా ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా చూస్తున్నాను. నేను నా విలువను గుర్తిస్తున్నాను. నేను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాను. నా జీవిత క్రమంగా ఆర్థిక స్వేచ్ఛ వైపు సాగుతుంది. నేను దీర్ఘకాల విజయాన్ని నిర్మిస్తున్నాను. నేను మార్పును ధైర్యంగా స్వీకరిస్తున్నాను. నా చర్యలు నా విలువను ప్రతిబింబిస్తున్నాయి. నేను నా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగిస్తున్నాను. నా దృష్టి నాణ్యతపై ఉంటుంది. నేను స్థిరమైన పురోగతిని విశ్వసిస్తున్నాను. నా కష్టం నా భవిష్యత్తుని అందంగా నిర్మిస్తుంది.
నేను ప్రతిరోజు ఆర్థిక పాఠాలను నేర్చుకుంటున్నాను. నా రోజువారీ అలవాట్లు నా లక్ష్యాలకు దగ్గర చేస్తున్నాయి. నేను నా శక్తిని సరైన విషయాలపై కేంద్రీకరిస్తున్నాను. నా నిర్ణయాలు మరింత పరిపక్వంగా మారుతున్నాయి. నేను నా సమయానికి విలువనిస్తున్నాను. నా జీవితం స్పష్టమైన దిశలో కదులుతుంది. నేను ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకువస్తున్నాను. నా విశ్వాసం ప్రతిరోజు మెరుగవుతుంది. నేను దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగుతున్నాను. నా ఎంపికలు నా భవిష్యత్తును బలపరుస్తున్నాయి. నేను అవకాశాలను ఉపయోగించడం నేర్చుకుంటున్నాను. నా జీవిత అభివృద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతుంది. నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను. నా జీవిత క్రమంగా మరింత స్థిరంగా మారుతుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. నా దృష్టి స్పష్టతను సృష్టిస్తుంది. నేను ప్రతిరోజు డబ్బు సంపాదిస్తున్నాను. నా మనసు క్రమబద్ధమైన ఆలోచనలు ఎంచుకుంటుంది. నేను సవాలును నేర్చుకునే అవకాశాలను చూస్తున్నాను. నా జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. నేను నిర్ణయాలతో స్థిరత్వాన్ని పాటిస్తున్నాను. నా చర్యలు నా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటున్నాయి. నేను చిన్న చిన్న విజయాలను కూడా ఆనందంగా జరుపుకుంటున్నాను. నా కష్టం ఫలప్రదంగా మారుతుంది. నేను ప్రతిరోజు నన్ను నేను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా జీవిత సానుకూల మార్పులతో నిండి ఉంది. నేను దీర్ఘకాల ప్రయోజనాలను ఎంచుకుంటున్నాను. నా లక్ష్యాలు నాకు ప్రేరణ ఇస్తున్నాయి. నేను సరైన విషయాలపై దృష్టి పెడుతున్నాను. నా అభ్యాసం నాకు బలం ఇస్తుంది. నేను నిరంతర పురోగతిని విశ్వసిస్తున్నాను. నా ఎంపికలు నా జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నేను ఒక ఉద్దేశంతో జీవిస్తున్నాను. నా మనసు స్పష్టతతో నిండి ఉన్నది. నేను నా జీవితాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తున్నాను. నా చర్యలు నాకు ఆర్థిక విజయాన్ని అందిస్తున్నాయి.
నేను ప్రతిరోజు మరింత సమర్థవంతంగా తయారవుతున్నాను. నా దృష్టి విలువను సృష్టించడంపై ఉంటుంది. నేను నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నాను. నా అలవాట్ల నా ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తున్నాయి. నేను ఆర్థిక అవకాశాలను గుర్తించగలుగుతున్నాను. నా ప్రయాణం అర్థవంతమైన దిశలో సాగుతుంది. నేను నా జీవితానికి శక్తివంతమైన నాయకుడిని.